నిన్నటి నుండి రష్యా ప్రయోగించిన బుర్వస్నిక్ మిసైల్ గురించి ఎన్నో వార్తలు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి. భారతదేశం మరియు రష్యా జాయింట్ గా బ్రహ్మోస్ 2ను తయారు చేయనున్నారు. బ్రహ్మోస్ 1K పాక్ ఒత్తులు ఆరిపోయాయి. బ్రహ్మోస్ 1 స్పీడ్ మ్యాక్ 3.524, గంటకు 4000 కిలోమీటర్ల వేగం. బ్రహ్మోస్ 2 రేంజ్ మ్యాక్ 8, దాదాపు గంటకు 10,000 కిలోమీటర్ల వేగంలో దూసుకుపోయే మిసైల్స్ యొక్క డీల్ భారత్ రష్యా రానున్న కొద్ది రోజుల్లో సైన్ చేయనున్నారు. మేబీ విత్ ఇన్ ఫ్యూ డేస్ లో డీల్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ కల్లా ట్రయల్స్ మొదలు పెట్టనున్నారు. బ్రహ్మోస్ 1 రేంజ్ 300 to 400 కిలోమీటర్స్, బట్ బ్రహ్మోస్ 2 యొక్క రేంజ్ 1500 కిలోమీటర్లు. అంటే పాకిస్తాన్ మొత్తం బ్రహ్మోస్ 2 రేంజ్ లో ఉంది. చైనా యొక్క టిబెట్ అండ్ షింజియాన్ వరకు ఇది కవర్ చేయగలదు. ఈ బ్రహ్మోస్ 2ను ఎలాగైనా అడ్డుకోవడానికి యుఎస్ఏ ట్రై చేస్తోంది. ఈ డీల్లో సైన్ చేస్తే మనపైన క్యాట్సా అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, క్యాట్సా శాంక్షన్స్ మనపైన పడే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. S-400ను మనం కొన్నప్పుడు కూడా క్యాట్సే వేయాలి, బట్ అప్పుడు మనల్ని వదిలేశారు. బట్ ప్రస్తుతం అమెరికా, ఇండియా, రష్యా ఇద్దరితో సరిగ్గా లేదు. ఈ రోజు కూడా డొనాల్డ్ ట్రంప్ ఇండియా లాస్ట్ బ్రాండ్ న్యూ 7 జెట్స్ అని కారు కూతలు కూశాడు. ఎప్పుడు దొరుకుతారా అని ట్రంప్ వెయిట్ చేస్తున్నాడు. బ్రహ్మోస్ 2 పై శాంక్షన్స్ వేసినా వేయగలరు. బ్రహ్మోస్ 2 ఎందుకు స్పెషల్ అంటే ఇది హైపర్ సోనిక్ మిసైల్, అంటే ఇది గాల్లోనే తమ యొక్క పాత్ ను చేంజ్ చేస్తుంది. దీన్ని ఏ ఒక్క యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేయలేదు. పాకిస్తాన్ దగ్గర ఉన్న HQ-9 వల్ల ఇది సాధ్యమే కాదు. ఆపరేషన్ సింధూర్ లో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో దిగింది బ్రహ్మోస్ 1. ఏ ఒక్క బ్రహ్మోస్ మిసైల్స్ ను పాక్ ఆపలేకపోయింది. బ్రహ్మోస్ 2 కేవలం 3 నిమిషాల్లో పాకిస్తాన్ యొక్క అన్ని పెద్ద నగరాలైన ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్ అన్ని చోట్ల దిగగలదు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆర్మీ అండర్ గ్రౌండ్ లో దాక్కోవాల్సిందే. ఇది ఇండియా రష్యా జాయింట్ గా తయారు చేస్తున్న ప్రాజెక్ట్. DRDO రష్యా యొక్క NPO మస్నోస్ట్రియోనియా అనే కంపెనీ ఇద్దరూ కలిసి తయారు చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ పుతిన్ ఫ్లెక్స్ చేస్తున్న బుర్వెస్నిక్ మిసైల్ గురించి మాట్లాడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో ఒకసారి చూడండి. And now the decisive tests are complete. A great deal of work remains to be done to put these weapons on combat alert. That's clear. All the regulations need to be met. Nevertheless, the key objectives have now been achieved. నిన్న పుతిన్ ఆర్మీ యూనిఫామ్ లో ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన ఏంటయ్యా అంటే రష్యా October 21 రోజు బుర్వెస్నిక్ అనబడే మిసైల్ ను లాంచ్ చేసిందంట. ఈ మిసైల్ దాదాపు 15 గంటల వరకు అన్ని యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను ఎదుర్కొని, అంటే ఎవరికి దొరకకుండా దాదాపు 3 నుండి 4 రోజులు చక్కర్లు కొట్టింది. దాదాపు 14,000 కిలోమీటర్ల డిస్టెన్స్ ను కవర్ చేసింది. ఈ వెపన్ ప్రపంచంలో ఎక్కడైనా వెళ్లి దాడి చేయగలదంట. ఈ మిసైల్ ను ఇంటర్సెప్ట్ చేసే రాడార్స్ లేదా యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ పుట్టలేదు అని పుటిన్ ప్రకటించాడు. యుద్ధ ఆయుధాల చరిత్రలో బుర్వెస్నిక్ మిసైల్ లాంటి మిసైల్ ను మొదటిసారి రష్యానే తయారు చేసింది అని చెప్పి నాటో అండ్ యుఎస్ఏను హెచ్చరించాడు పుతిన్. రేపు అమెరికా తయారు చేసే గోల్డెన్ డోమ్ లేదా ఇప్పుడున్న ఐరన్ డోమ్, S-400, HQ-9 ఏ ఒక్క యాంటీ మిసైల్ సిస్టమ్ కూడా ఈ మిసైల్ ను ఇంటర్సెప్ట్ చేయలేదు. దీన్ని అజేయమైన ఆయుధం అంటున్నారు. పుతిన్ యొక్క బ్రెయిన్ చైల్డ్ మిసైల్ 2001 నుండి ఈ మిసైల్ ను టెస్ట్ చేయడానికి రష్యా సర్వ ప్రయత్నాలు చేసింది. ఈ మిసైల్ ఎన్నోసార్లు ఫెయిల్ అయిందండి. ఎన్నోసార్లు ఈ మిసైల్ టెస్టింగ్ లో సైంటిస్టులు చనిపోయారు. పుతిన్ 2008, 2018, 2021 ఆఖరికి 2025లో October 21 రోజు ఇది సక్సెస్ఫుల్లీ టెస్ట్ అయింది. దీనికోసం రష్యా చేయని ప్రయత్నాలు లేదు, ఆడని చేతులు లేదు, ఊపని కాళ్ళు లేవు. ఈ విధంగా ఎంతో కష్టపడితే ఈ మిసైల్ అనేది సక్సెస్ఫుల్లీ మొన్న టెస్ట్ అయింది. బుర్వెస్నిక్ అనేది క్రూజ్ మిసైల్. మామూలుగా అమెరికా దగ్గర ఉన్న AGM-86BN క్రూజ్ మిసైల్ కేవలం 3 లేదా 4 గంటలు మాత్రమే గాల్లో ఉండగలదు. బ్రహ్మోస్, ఫతే వంటి బ్యాలిస్టిక్ లేదా సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్ 5 to 10 minutes మాత్రమే గాల్లో ఉండగలవు. రష్యా టెస్ట్ చేసిన మిసైల్ ఎక్స్ట్రాడినరీ తరహాలో 15 గంటల వరకు గాల్లోనే ఉంది. యాక్చువల్లీ ఇది అన్లిమిటెడ్ అంట. అంటే అన్లిమిటెడ్, ఎన్ని గంటలైనా అంతసేపు గాల్లో ఉండగలదు అంటున్నారు. 14,000 కిలోమీటర్ల దూరాన్ని ఇది ఈజీగా కవర్ చేసింది. దీన్ని ఎలా లాంచ్ చేస్తారు అంటే మామూలుగా బ్యాలిస్టిక్ లేదా క్రూజ్ మిసైల్స్ లాంచ్ అయిన వెంటనే బూస్టర్ సహాయంతో ఇది గాల్లో ఎగురుతాయి. జెట్ ఫ్యూల్, కిరోసిన్ ఇలా ఫ్యూల్ సహాయంతో నిర్దిష్ట దూరానికి వెళ్లి హిట్ అవుతాయి. క్రూజ్ ఆర్ బ్యాలిస్టిక్ మిసైల్స్ లో రామ్ జెట్ లేదా టర్బో జెట్ వంటి ఇంజన్స్ ఉంటాయి. ఉదాహరణకు బ్రహ్మోస్ ఉంది. ఇది రామ్ జెట్ ఇంజన్స్ ద్వారా
జెట్ ఫ్యూల్ ద్వారా 400 కిలోమీటర్ల నిర్దిష్ట దూరానికి వెళ్లి టార్గెట్ ను హిట్ చేస్తుంది. బుర్వెస్నిక్ అలా కాదు. ఈ మిజైల్ కూడా సేమ్ మిజైల్ బూస్టర్ సహాయంతో గాల్లో ఇనిషియల్లీ ఎగురుతుంది, గ్రావిటీను అధిగమిస్తుంది. ఆ తర్వాత ఈ మిజైల్లో యురేనియం-235 న్యూక్లియర్ రియాక్టర్ ఉంది. గాలిని పీల్చుకొని న్యూక్లియర్ ఫిజన్ ప్రాసెస్ ద్వారా ఈ న్యూక్లియర్ రియాక్టర్ మిజైల్ ను ముందుకు తీసుకు వెళ్తూ ఉంటుంది. అన్లిమిటెడ్ రేంజ్, ఇది ఎంత దూరమైనా వెళ్ళగలదు. న్యూక్లియర్ ప్లాంట్స్ లో ఉన్న ఎనర్జీ మిజైల్ లో అమర్చారు. గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో లో ఆల్టిట్యూడ్ లో, అంటే భూమికి కేవలం 20 కిలోమీటర్ల ఎత్తులో ఇది వెళ్ళగలదు. దీన్ని యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎందుకు ఇంటర్సెప్ట్ చేయలేవు అంటే ఇది గాల్లోనే తమ యొక్క పాత్ను చేంజ్ చేసుకుంటూ వెళ్తాయి, లైక్ హైపర్సోనిక్ మిజైల్స్ అనమాట. సో ఇది పారాబోలిక్ షేప్ లో, ప్రెడిక్టబుల్ షేప్ లో వెళ్ళవు, క్రిస్ క్రాస్ గా వెళ్తూ ఉంటాయి. ఒకవేళ దీన్ని ఇంటర్సెప్ట్ చేసిన శత్రువే నష్టపోతాడు. ఉదాహరణకు బుర్వెస్నిక్ మిజైల్స్ ను రష్యా ఫ్రాన్స్ పై దాడి చేసింది. దీన్ని ఫ్రాన్స్ యొక్క యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ లేదా రాడార్స్ పసిగట్టాయి. దీన్ని గాల్లోనే లేపేశాయి అనుకోండి, మిజైల్ ధ్వంసం అవుతుంది. బట్ ఈ మిజైల్ లోపల ఉన్న యురేనియం-235 ఫ్రాన్స్ లోపలే లీక్ అవుతుంది. రేడియేషన్స్ ఫ్రాన్స్ మొత్తంలో స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల హెల్త్ హజార్డ్స్ ఎన్నో రాబోతున్నాయి. హిరోషిమా, నాగసాకిలో లిటిల్ బాయ్ ఫ్యాట్ మ్యాన్ ను అమెరికా ప్రయోగించింది కదా, ఆ న్యూక్లియర్ మిజైల్స్ లో వాడిన యురేనియం-235 నే రష్యా ఇప్పుడు బుర్వెస్నిక్ మిజైల్స్ లో వాడుతోంది. ఈ బుర్వెస్నిక్ మిజైల్స్ ను సూసైడల్ లేదా హై రిస్క్ మిజైల్ అని కూడా పిలవచ్చు. సూసైడల్ ఎందుకంటే దీన్ని ఇంటర్సెప్ట్ చేసినా శత్రువే నష్టపోతాడు, ఇంటర్సెప్ట్ చేయకపోయినా ఇది దాడి చేస్తుంది. సో ఈ విధంగా ఇది ఒక సూసైడల్ మిజైల్. అందుకే చాలా గర్వంగా పుతిన్ దీన్ని ఫ్లెక్స్ చేశాడు. ప్రపంచంలో ఏ ఒక్క దేశం దగ్గర లేని మిజైల్ మా దగ్గరే ఉంది అన్నాడు. దీని ద్వారా మేము యుఎస్ఏ, నాటో అందరిపైన దాడి చేయగలము అన్నాడు. ఈ మిజైల్ టెస్ట్ తర్వాత అమెరికా ఎలా రియాక్ట్ అయిందో చెప్తా. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, ఫస్ట్ యుక్రెయిన్ లో ఎప్పుడు శాంతి చేస్తారో చెప్పండి, మళ్ళీ మిజైల్ టెస్టింగ్ చేద్దురు గాని అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ రెస్పాండ్ అయ్యాడు. ట్రంప్ యొక్క అధిష్టానం, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పెద్దలు రంగంలో దిగి రష్యా ఐఎన్ఎఫ్ ట్రీటీను అతిక్రమించింది అన్నాడు. ఐఎన్ఎఫ్ అంటే ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీ అన్నమాట. అంటే ఈ ట్రీటీలో భాగంగా ఐఎన్ఎఫ్ ట్రీటీలో 5000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో వెళ్లే బ్యాలిస్టిక్ లేదా క్రూజ్ మిజైల్స్ ను టెస్ట్ చేయకూడదు. మనం కూడా అగ్నిను కావాలనే దీని యొక్క రేంజ్ ను డౌన్ గ్రేడ్ చేస్తూ ఉంటాం. మన అగ్ని మిజైల్స్ 8000 కిలోమీటర్ల వరకు వెళ్ళగలవు. ఎక్కువ రేంజ్ ఉన్న మిజైల్స్ టెస్ట్ చేశామని యుఎస్ఏకు తెలిస్తే మన పైన శాంక్షన్స్ వేస్తారు. కాబట్టి మనం ఎప్పుడూ డౌన్ గ్రేడ్ చేసి చెబుతూ ఉంటాం అనమాట. యాక్చువల్లీ ఐఎన్ఎఫ్ ట్రీటీ నుండి 2019లోనే యుఎస్ఏ వెనక్కి వెళ్ళిపోయింది. అసలు ఈ ట్రీటీలో యుఎస్ఏనే లేదు. యుఎస్ఏ హిపోక్రసీ చూడండి, రూల్స్ తమకు వర్తించవు, వేరే వాళ్ళకు మాత్రమే రూల్స్. ఈ బుర్వెస్నిక్ మిజైల్స్ యొక్క టైమ్ లైన్స్ చూస్తే 2001లోనే దీని యొక్క డెవలప్మెంట్ ను స్టార్ట్ చేశారు. 2016లో మల్టిపుల్ టెస్ట్లు, మల్టిపుల్ లాంచ్లు చేశారు. కానీ ఈ మిజైల్ పేలిపోవడం వల్ల ఎంతో మంది రష్యన్ సైంటిస్టులు చనిపోయారు. ఫిబ్రవరి 2019లో రష్యా న్యూస్ ఏజెన్సీ అయిన టీఏఎస్ఎస్ ఏమని రిపోర్ట్ చేసింది అంటే ఈ మిజైల్ ను సక్సెస్ఫుల్లీ టెస్ట్ చేశారని రిపోర్ట్ చేసింది. అయితే అందులో నిజాలు లేవు. 2018లో వ్లాదిమిర్ పుటిన్ దీన్ని ఎలాగైనా టెస్ట్ చేయాలి, ఇది గేమ్ చేంజర్ మిజైల్ అని చెప్పి అందరినీ ఫోర్స్ చేశాడు. ఫైనల్లీ October 21, 2025లో ఈ మిజైల్ అనేది సక్సెస్ఫుల్లీ టెస్ట్ అయింది. 14,000 కిలోమీటర్లు యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నిటినీ ఎదుర్కొని ఈజీగా ఇది తిరిగింది. 15 గంటల వరకు ఇది ఫ్లైట్ లోనే ఉంది, అంటే గాల్లోనే ఉంది అనమాట. 2007లో ఈ మిజైల్స్ ను రష్యా వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, మేబీ ఇండియాకు కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఫార్మల్లీ దీన్ని అడాప్ట్ కూడా చేయొచ్చు అంటున్నారు. ఆల్రెడీ ఈ మిజైల్ రష్యా దగ్గర ఉంది. రష్యా ఈ మిజైల్ ను ఇంత తొందరగా ఎందుకు టెస్ట్ చేసింది అంటే టొమహాక్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కొంత సీన్ చేశాడు. టొమహాక్ అనేది సబ్మరైన్స్ లో లేదా డెస్ట్రాయర్స్ లో, అంటే ఆన్ సీ నుండి టెస్ట్ చేసే లాంగ్ రేంజ్ మిజైల్ అన్నమాట. దీంట్లో స్టెల్త్ ఫీచర్స్ ఉంటాయి అండ్ ఇది లో ఆల్టిట్యూడ్ లో ఎగురుతుంది. కాబట్టి ఇది హై వాల్యూ టార్గెట్ ను అన్డిటెక్టబుల్ గా హిట్ చేయగలదు. సో టొమహాక్ కు బదులుగా, అంటే టొమహాక్ కు కౌంటర్ ఇవ్వడానికి బుర్వెస్నిక్ మిజైల్స్ ను ఫ్లక్స్ చేస్తోంది రష్యా. అమెరికా యొక్క యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేసినా కూడా న్యూక్లియర్ ఫ్యూల్ లీక్ అవుతుంది, రియాక్టర్ పేలిపోతుంది, రేడియేషన్స్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎవరూ టచ్ చేయలేరు. అందుకే ఇది మిజైల్ విచ్ ఇస్ ఇన్విన్సిబుల్ అంటున్నారు, అజేయం అంటున్నారు. ఇప్పటి వరకు తయారు చేసిన మిజైల్స్ లో ఇది ఫాదర్ అంటున్నారు. సో ఈ విధంగా బుర్వెస్నిక్ అండ్ బ్రహ్మోస్ 2 ఈ 2 మిజైల్స్ అనేవి గేమ్ చేంజర్స్ లాగా మారనున్నాయి. సో దీని గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.